ఈ రోజు అయితే రెగ్యులర్ బిర్యానీ కాకుండా గోంగూర చికెన్ బిర్యానీ చేశాను. అసలు ఎంత బాగా అనిపించిందంటే చాలా అంటే చాలా 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 బాగా అయితే వచ్చింది. సో ఇంకెందుకు లేటు ఎలా చేయాలైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను 1 kg చికెన్ తీసుకున్నా, అలాగే ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నా. దీంట్లోకి అయితే సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా గరం మసాలా వేసి మంచిగా చికెన్ అయితే బాగా కలుపుకొని అయితే మ్యారినేషన్ చేసుకోవాలి. తర్వాత అయితే మనము తీసుకున్న గోంగూరని కొంచెం ఆయిల్ వేసి, అలాగే గోంగూర, పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి వేసి అయితే మంచిగా బాగా ఉడికిచ్చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడైతే 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాం. ఇంకా బిర్యానీ స్పైసెస్ అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఎక్కువ గీ వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. హోమ్ మేడ్ గీ అయితే వేసాను. అలాగే ఆయిల్ కొంచెం వేసి దీంట్లోకి బిర్యానీ హోల్ గరం మసాలా వేసి, అలాగే ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలుపుకొని, చికెన్ బాగా ఉడికాకైతే మనం గోంగూర పేస్ట్ అయితే ఉంది కదా దాన్ని కూడా వేసి బాగా చికెన్తో పాటు బాగా కుక్ అవ్వాలి. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ను కూడా వేసి ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర వేసి ఇంకా మూత పెట్టేయండి. మొత్తం ఒకసారి కలుపుకొని దానిపైన ఇంకా వెయిట్ అయితే పెట్టుకోండి, వేరే బౌల్తో వాటరు. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే అర్థమైపో ఉండొచ్చు ఎంత బాగా వచ్చిందో, అసలు ఎంత టేస్ట్ ఉందంటే. అసలు ఆ చికెన్ పీసు, లెమన్, అలాగే ఆనియన్ అలా తింటుంటే ముద్దకి అసలు తెలియకుండానే వెళ్ళిపోతుంది. అంత బాగా వచ్చింది. అసలు మీరు కూడా ఈ వీకెండ్ తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్